అందరికీ నమస్కారం. 99 టీవీ మహాభారతం వీక్షించే ప్రేక్షకులకు నమస్కారం. గడిచిన ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నామో ఒకసారి గుర్తు చేసుకుంటే, ఈ ఎపిసోడ్లో మనం దేని గురించి చెప్తున్నాం అనే దాని గురించి మనకి కొంత వివరణ వస్తుందన్నమాట. గడిచిపోయిన ఎపిసోడ్లో ద్రోణాచార్యుల వారు నదిలో దిగి స్నానం చేస్తుండగా ఒక మొసలి వచ్చి ఆయన్ని పట్టుకుంది. ఆ పట్టుకున్నప్పుడు శిష్యులంతా కూడా భయకంపితులు అయిపోయారు. అయ్యో, గురువుగారిని మొసలు పట్టుకుంది, ఎలాగా, ఏమిటి, ఏం చేయాలి అనేటటువంటి పద్ధతిలోనే వాళ్ళందరూ కూడా అంటే రకరకాలుగా ఆలోచిస్తున్నారు. కానీ ఆ గురువుగారిని ఎలా రక్షించాలి అనేటటువంటి అంటే వాళ్ళ దగ్గర అంత శక్తి లేదు అని కూడా మనకి అర్థమవుతుందన్నమాట. అప్పుడు ఆయన కేకలు పెడుతున్నాడు. అయితే నిజానికి ద్రోణాచార్యుల వారు మొసలిని పట్టు విడిపించుకోగలడు. ఆయన మహాశక్తివంతుడు కదా. అయితే శిష్యుల్లో ఎవరు దీన్ని అంటే నాకు జరిగినటువంటి ప్రమాదం అని ఆయన అనుకుంటున్నాడు మామూలుగా. దీని నుంచి నన్ను ఎవరు రక్షించగలరు అనేటటువంటి ఒక ఆలోచనతో ఆయన కేకలు పెడుతున్నాడు అనమాట. చెప్పాను కదా, ఆయన కేకలు పెట్టాల్సిన పని లేదు. అయితే అందరూ చెప్తున్నాను కదా, భయకంపితులు అయిపోయి ఏం చేయాలని అనుకున్న లోపల అర్జునుడు వచ్చాడు. ఆ దృశ్యాన్ని చూశాడు. చూసి విల్లు ఎక్కుపెట్టి సరిగ్గా మొసలిని ఒక్క బాణంతో చంపేశాడు అనమాట. ఒక్క బాణంతో మొసలిని ఎప్పుడైతే చంపేశాడో గురువుగారు ఒడ్డుకొచ్చాడు. అంటే మొసలి యొక్క అది పట్టుకుంది కదా, దాన్ని విడిపించుకొని మళ్ళీ శుచిగా స్నానం చేసి వచ్చి ఆయన చేయాల్సినటువంటి కార్యక్రమాలు అంటే అదే ఇప్పుడు స్నానం చేసి పూజ చేయాలనే ఉద్దేశంతో ఆయన దిగినట్టున్నారు. ఆ పద్ధతి ప్రకారంగా ఆయన వచ్చారు పైకి. చక్కగా ఆయన అన్నీ అయిన తర్వాత అప్పుడు అందరినీ ప్రశ్నించాను నేను. అంటే అందరినీ ప్రశ్నించాడంటే ఇప్పుడు అందరి ప్రశ్నలు మనం చెప్పడానికి మనకి వ్యవధి సరిపోదు కాబట్టి కొంతమందిని ప్రశ్నించాడు. ఎవరు కూడా భయపడ్డారే కానీ ఆయన్ని విడిపించే ప్రయత్నం ఎవరు చేయలేదు. అప్పుడు ఒక మాట అన్నాడు ఆయన గురువుగారు, అర్జునుడికి నేను అంటే మీరు అందరూ అనుకుంటున్నారు అర్జునుడికి నేను అంటే ఆ అర్జునుడి విషయంలో నేను ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాను, మాకు సరిగ్గా చెప్పట్లేదు అని మీరు అందరూ అనుకున్నట్టుగా నాకు తెలిసింది. అలా దానికి మీరు అనుకున్న దానికి సమాధానం కోసమే ఇది జరిగింది ఈరోజు. అంచేత అర్జునుడు ఎలాంటి వాడో ఇప్పుడు మీకు అందరికీ తెలిసింది కదా అని చెప్పి అందరినీ ఆయన ప్రశ్నించాడనమాట. ప్రశ్నించేటప్పటికి వాళ్ళందరూ కూడా తల ఉంచుకున్నారు. అంటే తప్పు అంటే అది పెద్ద తప్పు చేయలేదు వాళ్ళు. అంటే ఆ విద్యలో వాళ్ళకి ఇంకా పరిణితి రాలేదు. అంటే వాళ్ళు ఇంక ఉత్తీర్ణులు కాలేదు ఆ విద్యలో అని అన్న తర్వాత అప్పుడు అందరూ ముక్తకంఠంతో అర్జునుడు మీద గొప్పవాడు, అర్జునుడికి ఉన్న శక్తులు మాకు ఇంకా అంటే మాకు సరిపోలేదు, రాలేదు, మేము ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అనే రకంగా వాళ్ళందరూ అన్నారు. అన్న తర్వాత సరే ఈ సంఘటనతో అక్కడ ఏమైందంటే అర్జునుడు ఆకాశమంతా ఎత్తు ఎదిగిపోయాడు గురువుగారి దృష్టిలో. నాయన, నీ మీద వీళ్ళ అపోహలు ఈవేళ తొలగిపోయినాయి, నిజానికి నేనే విడిపించుకోగలను దాన్ని, కానీ ఎవరి యొక్క శక్తి సామర్థ్యాలు ఎట్లాంటివి అనే ఉద్దేశంతో ఈ విధంగా చేశాను. కాబట్టి ఈరోజు నీకు మాటిస్తున్నాను, ప్రపంచంలో నీకు సరిపడే విద్యగా అంటే నీకు సరిపడే విలుగాడు ఎవరూ లేరు అన్నంత గొప్పవాడుగా నిన్ను తీర్చిదిద్దుతాను, ఇదిగో నేను మాటిస్తున్నాను అని గురువుగారు అర్జునుడికి మాట ఇచ్చారనమాట. అంటే ఆ కాలంలో మాట ఇవ్వడం అంటే మాట ఇచ్చి పోషించుకోలేని వాళ్ళు ప్రాణం పోయినట్టే లెక్క, అంత గొప్పగా భావిస్తారనమాట.
అంటే త్రేతాయుగం ద్వాపర యుగంలో మాట అంటే అంత విలువ ఉందన్నమాట. మాట నిలబెట్టుకోలేకపోతే ఇక ఆ మనిషి ప్రాణం పోయినట్టే లెక్కగా అప్పుడు భావించేవారు ఆ యుగాల్లో. సరే ఇప్పుడు రోజుకు ఒక మాట ఇస్తున్నారు, మళ్ళీ అబద్ధాలాడుతున్నారు. ఇవన్నీ ఈ కలియుగంలో జరుగుతున్నాయి. అయితే మాట ఇచ్చారు కదా, మాట ఇస్తే అర్జునుడు గురువుగారి పాదాలకు నమస్కారం చేశాడు. నమస్కారం చేస్తే అది అంతవరకు మనం పోయిన ఎపిసోడ్లో చెప్పుకున్నాం. సరే, తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకరోజు ఈ అర్జునుడు అంటే అందరూ చాలామంది శిష్యులందరూ కలిసి అడవిలో వేట కోసమని బయలుదేరారు. అడవిలో వేట కోసం ఎప్పుడైతే బయలుదేరారో వాళ్ళకి వేట కుక్క అంటే చాలా శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వేట కుక్క అనమాట. అది మామూలు కుక్క కాదు, చాలా గొప్పదనమాట. ఆ వేట కుక్కను కూడా తీసుకుని వాళ్ళందరూ అడవిలోకి వెళ్ళారు. సంచరిస్తూ ఉన్నారు, అన్ని చోట్ల చూసుకుంటూ వెళ్తున్నారు. అయితే వీరు ముందు నడుస్తున్నారు, కుక్క వెనక నడుస్తుంది. అంటే కుక్క ఏం చేస్తుంది, పరిసర ప్రాంతాలన్నీ గమనిస్తూ ఉంటుంది. వీళ్ళు నడుస్తున్నారు. అయితే దురదృష్టవశాత్తు కుక్క దారి తప్పింది. దారి తప్పి ఎటో వెళ్ళిపోయింది. చూసుకున్నారు వీరు, చూస్తే కుక్క లేదు. వేట కుక్క అంటే అడవిలోకి వేట కుక్కను తీసుకెళ్ళడం అంటే ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్న కుక్క అందరికీ తెలుసు. అప్పుడు వాళ్ళంతా బాధపడి తల ప్రక్క వెతకడం ప్రారంభించారు. అందరూ గాలించారు, చాలాసేపు గాలించారు, అయినా దొరకలేదు. దొరకలేకపోయేటప్పటికి అంటే జంతువులు కొన్ని జంతువులు వాటికి ఆహారం కోసం పెద్ద పెద్ద జంతువులు అంటే సింహాలు, పుళ్ళు, చిన్న చిన్న జంతువులను చంపి తినేస్తుంటాయి కదా. ఆ లేళ్ళని, దుప్పులని, వాటిని వీళ్ళు తిని చంపిస్తే వాటిని వెళ్తూ వెళ్తూ ఆ ఎముకలను వీళ్ళు చూశారనమాట. చూసి అయ్యో మనం కుక్క ఏమైపోయింది అవి చూశారు. చూస్తే నిజానికి ఆ కుక్కవి కాబోయి, కాకపోతే ఆ క్రూర మృగాలు తిన్నటువంటి అవి అలా ఉంటూనే ఉంటాయి అడవిలో. అలా చూస్తూ 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 చాలా దూరం తిరగ్గా ఒక్కచోట కుక్క కనిపించింది. కనిపిస్తే అది ఎలా కనిపించింది, అరవడానికి కూడా ఓపిక లేకుండా కళ్ళ వెంట దారుగా నీరు కారుస్తూ అదే అరిసే ఓపిక కూడా లేకుండా దీన స్థితిలో ఆ కుక్క ఉంది. అంటే అలా ఎందుకుంది, ఆ కుక్క ఎందుకుందంటే ఒక విలువిద్య ప్రవీణుడు ఎవరో ఆ కుక్క నోట్లో 7 బాణాలు వేశాడు. కుక్క నోట్లో 7 బాణాలు వేశాడు అంటే వాడు మామూలు వాడు కాదు, ఎంతో ప్రజ్ఞాపాఠవాలు ఉన్నటువంటి విలుకాడు అనమాట. అయితే వాళ్ళంతా ఆశ్చర్యపోయారట. అప్పుడు ఏమిటి ఇదని చెప్పి చాలామంది చాలా ఆశ్చర్యపోయారు. నిజంగా వాళ్ళెవరూ వేయలేరు అయ్యి. నిజానికి అర్జునుడు కూడా వేయలేడు. 7 బాణాలు ఒకేసారి ఆ కుక్క నోట్లోనే అలాగే ఉన్నాయట 7 బాణాలను. అంటే అర్జునుడు వేయగలడా వేయలేడా, ఖచ్చితంగా వేయలేడని కూడా నేను చెప్పలేను. కానీ అర్జునుడే నిర్ఘాంతపోయాడట, ఇది ఎలాగా మామూలు వాడు ఎవరు చేసిన పని కాదు ఇది అని చెప్పి. అంటే అప్పుడు ఆ కుక్క ఏం చేసిందంటే తీసుకెళ్ళింది వెంట. చాలా దూరం అడవిలో కొంత ప్రాంతం వరకు నడిచి తీసుకెళ్ళి ఆ బాణాలు వేసినటువంటి వాడిని చూపించింది. చూపిస్తే ఆ బాణాలు వేసినటువంటి వాడు ఎలా ఉన్నాడయ్యా అంటే ఒక సాధారణ వ్యక్తి, మామూలు వాడు అనమాట. అడవిలో సంచరించేవాడు. అయితే వాడి దగ్గర పిల్లంబలు అవి ఉన్నాయి, అన్నీ బాణం అది ఉంది, అన్నీ ఉన్నాయి మామూలుగా. అయితే అప్పుడు అర్జునుడు అడిగాడంట, కుక్క మీద బాణాలు వేసినవాడు నువ్వేనా అంటే అవును అన్నాడంట. అప్పుడు మామూలు వాడు ఎవడికి సాధ్యపడదు, ఇది వీడు ఇంత గొప్పవాడు ఎలాగయ్యాడు, నాకంటే గొప్పవాళ్ళ ఉన్నాడు వీడు, అంచేత వీడి యొక్క పుట్టు పూర్వోత్తరాలు మనం తెలుసుకోవాలి అని అందరూ కూడా ఆశ్చర్యపోయారట. ఆయనే కాదు, అర్జునుడే కాదు, మొత్తం అందరూ కూడా ఆశ్చర్యపోయారట, ఏంటి ఇలాగెందుకు అయిందని. అప్పుడు ఆ
అసలు నువ్వెవరు? ఈ అడవిలో ఒక్కడివే సంచరిస్తున్నావా? నీకు ఇక్కడ ఏ ప్రాంతంలో ఎవరైనా ఒక గూడెం కానీ ఇలాగ నీకు సంబంధించిన వాళ్ళు ఉన్నారా? నువ్వు ఏ విధంగా ఈ బాణాలు వేయగలిగేవు? నీ గురువు ఎవరు? నీ పేరేమిటి అని అడిగేటప్పటికి చాలాసేపు ఆలోచించాడంటే ఏకలవ్యుడు. గురువుగారి పేరు చెప్పాలా వద్దా, తన విషయం చెప్పుకోవాలా వద్దా అని ఆలోచించాడట. ఆలోచించిన తర్వాత చివరికి అతని పేరు చెప్పాడు, అతని గురువు పేరు చెప్పాడు. ఇంతకు అతను ఎవరు? ఆ పేరు చెప్పినటువంటి విలువిద్యా ప్రవీణుడు ఎవరు? ఆయన గురువు ఎవరు? ఈ విషయాలన్నీ మనం రేపు వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ ఎంతతో ముగిద్దాం. వచ్చే దాంట్లో ఆ 7 బాణాలు వేసినటువంటి వ్యక్తి ఎవరు? ఆయన గురువు ఎవరు? అంటే ద్రోణాచార్యుల వారు కూడా చెప్పలేని విద్య వీడికి ఎలా వచ్చింది? ఇక్కడ అర్జునుడు అక్కడ ద్రోణాచార్యుల వారు మాట ఇచ్చారు కదా, ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవరికి రానటువంటి విద్య నీకు నేర్పుతాను. అందరికంటే గొప్ప అంటే భక్తిపూర్వకంగా ఆయన తండ్రిలాగే గురువుని భావించేవాడు. ఆయన ఎక్కడ కూడా నీకు ప్రపంచంలో నీకు సాటి వచ్చే మనిషే లేకుండా నేను చేస్తానని ఇచ్చారు గురువుగారు. కానీ ఇదేమిటి, గురువుగారు చెప్పింది ఇంత ఎలా వస్తుంది? గురువు పేరు చెప్పాడు, గురువు పేరు చెప్పేశాడు, అతని పేరు కూడా చెప్పాడు. చెప్పేటప్పుడు నిర్ఘాంతపోయారట. మామూలు విషయం కాదు ఇది. సరే మనం వెళ్ళి గురువుగారిని అడుగుదాం అని అన్నాడు. ఇంతకు ఆ బాణాలు వేసిన వ్యక్తి ఎవరు? ఆయన గురువు ఎవరు? అది 2వ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ ఎంతటితో ముగిద్దాం. ఇక రామాయణ మహాభారతాలు భాగవతాలు ఇవన్నీ కూడా మనిషికి ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి విజ్ఞానం మనిషిలో ఉండాలి. ఇప్పుడు రామాయణం అనేది ఒక ఇద్దరు 2 కుటుంబాల మధ్య జరిగినటువంటి ఒక గొడవే ఉంది. మనస్పర్ధలు వచ్చి 2 కుటుంబాలు వాళ్ళకి శత్రుత్వం, అన్నదమ్ములు ఎందరూ శత్రుత్వం వచ్చి వాళ్ళు కొట్టుకుని, ఇక కొట్టుకోవడం అంటే మామూలుగా మాటలతోటే, ఇంకా యుద్ధంలోకి మనం వెళ్ళలేదు. అలాంటి వాళ్ళు మన సమాజంలో చాలామంది ఉన్నారు. అన్నదమ్ములే కొట్టుకుని నిజంగా ఒకళ్ళు వధించుకునేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి దుర్మార్గులు కూడా మన కలికాలంలో ఉన్నారు. మీరందరూ కూడా ఒకటే మా 99 టీవీ తరపున మంచిని ప్రోత్సహించండి, ధర్మాన్ని రక్షించండి. ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది, అధర్మం ఎప్పటికైనా కుప్పకూలిపోతుంది. కాబట్టి మీరు ఇందులో నేర్చుకోవాల్సినటువంటి నీతి ఏమిటంటే ధర్మాన్ని మీరు అలవరుచుకోండి. ధర్మం ఎవరి నుంచి అలవరుచుకోవాలి? మీరు పాండవుల నుంచి అలవరుచుకోవాలి. పాండవుల యొక్క గొప్పతనం ఏమిటంటే వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు, మహా శక్తివంతులు వాళ్ళు. కానీ ఎవరిని ఏమనరు, అంటే అన్యాయానికి పోరు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ వారు వెంట ఉన్నాడు. ఆయనకి తెలియకుండా ఏ చిన్న పని కూడా వాళ్ళు చేయరు. సరే, ఇటువైపు చూస్తే కౌరవుల్లో ఇతను దుర్యోధనుడు అంటే ఎవరిని లెక్క చేయడు, తండ్రి మాట అసలే లెక్క చేయడు. తండ్రి ఏం చెప్పినా మొదట్లో తండ్రి చెప్పాడు, ఒరే మీరంతా అన్నదమ్ములు చక్కగా సంతోషంగా ఉండండి, ఈ రాజ్యాన్ని మీకు కావాలంటే నేను ఏదో రకంగా చిరుసకంగానో ఎలాగో చేస్తాను, ఎందుకంటే మీలో ధర్మరాజు పెద్దవాడు, ముందు వాడికి పట్టం కట్టాలి, తర్వాత విషయాలు తర్వాత చూసుకుందాం అని చెప్పి కూడా ఎంతో ధర్మంగా చెప్పాడు. కానీ దుర్యోధనుడు వినలేదు. వినకపోయేసరికి అతను ఏం చేయలేడు, పుత్ర ప్రేమ, ఇటు ధర్మం వైపు మాట్లాడలేడు. ఈ రకంగా ధృతరాష్ట్రుడు నలిగిపోయాడు. నలిగిపోవడం అంటే ప్రోత్సహించినట్టే.
ప్రోత్సహించినట్టే కదా కొడుకుని. శక్తి లేదు అతని దగ్గర. శక్తి లేక అలాగే మిన్నకుంటూ పోయాడనమాట. మిన్నకుంటూ పోయేటప్పటికి ఈ ఈ దుర్యోధనుడు చేసేటటువంటి అకృత్యాలు, అరాచకాలు అవన్నీ కూడా చాలా పెచ్చి పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. అది పరిస్థితి. అలాగే దుర్యోధనుడు యొక్క దుర్మార్గాల వైపు వెళ్ళకండి, మంచి మార్గంలో నడండి. మీకు ఎవరికైనా ముఖ్యంగా ఒక మాట విషయం నేను చెప్తున్నాను. ఇప్పుడు అక్కడ ద్రోణాచార్యుల వారు మాట ఇచ్చారని చెప్పాను కదా నేను. ఎవరికి? అర్జునుడికి మాట ఇచ్చాడు. ఇదిగో నేను నీకు మాట ఇస్తున్నాను, ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడిని చేస్తానని అన్నాను అని మాట ఇచ్చాడు. మాట ఇచ్చాడు. ఇక్కడ ఒక విలుకాడు నోట్లో 7 బాణాలు వేశాడు కుక్కకి. అది మామూలు వాడే కాదు, మామూలు విషయమే కాదు అది. ఇది ఎలా జరిగింది? ఇప్పుడు గురువుని నిలదీయాలని వాళ్ళు వెళ్ళి ఆ ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. ఈ ఇతని పేరు చెప్పాడు, గురువుగారి పేరు చెప్పాడు. ఆ బాణాలు వేసినటువంటి వ్యక్తి ఎవరు, గురువుగారు ఎవరు, ఇది మళ్ళీ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. మరి సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. సెలవు.